అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అంశం మీద అవగాహన కోసం మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకెళ్తే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసే టైం అయితే రానే వచ్చింది. ప్రతి 6 నెలలకోసారి, ప్రతి 5 ఏళ్లకోసారి పెరగాల్సిన డీఏలు పెరగకున్నా, పీఆర్సీలు ఇవ్వకున్నా, మధ్యంతర భృతి ఇవ్వకున్నా, అతి తక్కువగా ఇచ్చిన పెండింగ్ బిల్స్ భారీ ఎత్తున ఎన్నో నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నా గానీ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఉద్యోగులు, పెన్షనర్లు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఫిబ్రవరిలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అందరూ కూడా రెడీగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వచ్చే నెల ఉద్యోగులందరూ సబ్మిట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మార్చి 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మన జీతానికి సంబంధించిన 12 నెలలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పీఆర్సీ ఏరియర్స్ సంబంధించి, డీఏ ఏరియర్స్ సంబంధించి సరెండర్ లీవ్స్ తీసుకున్న వారైతే 15 డేస్ తీసుకున్నారా, 30 డేస్ తీసుకున్నారా, అవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 6 ఇయర్స్ స్కేలు, 12 ఇయర్స్, 18 ఇయర్స్ స్కేలు, 24 ఇయర్స్ స్కేల్ తీసుకున్న వారి గురించి కూడా అది టీచర్లకు సంబంధించి. చిల్డ్రన్ ఫీ కన్సెషన్ తీసుకున్న వారు అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పై వివరాలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కోసం సూచించవలసి ఉంటుంది. వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకోవాలి. హౌస్ లోన్ ఉంటే బ్యాంకుకి వెళ్ళి మీరు ఏ బ్యాంకులో అయితే హౌస్ లోన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రిసిప్ట్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి రిసిప్టు, పిల్లల ఫీజు కట్టిన రిసిప్ట్లు, ఎల్ఐసి స్టేట్మెంట్స్, పోస్ట్ ఆఫీస్లో సుకన్య వివరాలు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకా ఏమైనా ఇతర ఇన్సూరెన్స్లు ఉన్నా కానీ, ఇంకా ఏమైనా రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిడక్షన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కోసం నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఉద్యోగి. ఇక్కడ చూస్తే ఇది 12 మంత్ శాలరీ, డిఏ 17.29% తోటి సిపిఎస్ క్యాష్ 3 ఇన్స్టాల్మెంట్స్ వచ్చినాయి. పిఆర్సీ ఏరియర్స్ 13 ఇన్స్టాల్మెంట్స్. పెరిగిన డిఏ, ఒక డిఏ పెంచారు కదా, పెరిగిన డిఏ 20.02% సిపిఎస్ క్యాష్ మరియు 8 ఇన్స్టాల్మెంట్స్. డిఏ 22 పెరిగినది 22.75%తో సిపిఎస్ అడ్జస్ట్మెంటు. తర్వాత డిఏ 22.75% సిపిఎస్ క్యాష్ 17 ఇన్స్టాల్మెంట్ సంబంధించి. ఎడ్యుకేషన్ ఫీ రియంబర్స్మెంట్ సంబంధించి, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ సంబంధించి సరెండర్ లీవు, పే ఫిక్సేషన్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. టీచర్లకు చూస్తే ఏ డిఎస్సి వారికి ఎంత ట్యాక్స్ అప్రాక్సిమేట్గా ఎంత ట్యాక్స్ పడుతుంది అనేటువంటి ఇక్కడ ఒక టేబుల్ అయితే ఉంది. న్యూ రెజ్యూమ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కాలం చూస్తే హెచ్జిటి డిఎస్సి 1 నుంచి 12 కాలమ్స్ వరకు హెచ్జిటీలకు సంబంధించి డిఎస్సి ఇయర్ వైజ్గా ఇక్కడ న్యూ రెజ్యూమ్లో ఎంత అప్రాక్సిమేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలో ఇక్కడ ఉంది. ఉదాహరణకు చూస్తే ఫస్ట్ కాలంలో హెచ్జిటి డిఎస్సి 96 విత్ 24 ఇయర్స్ తీసుకుంటే న్యూ రెజ్యూమ్ కింద 92,123 ట్యాక్స్ పడే అవకాశం ఉంది. సెకండ్ కాలం హెచ్జిటి డిఎస్సి 96 వితౌట్ 24 ఇయర్స్, దిస్ న్యూ రెజ్యూమ్లో 85,051 రూపీస్ ట్యాక్స్ అప్రాక్సిమేట్ కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మూడో కాలం డిఎస్సి వైజ్ చూసుకోండి. డిఎస్సి 98 వాళ్ళకు 81,130, డిఎస్సి 2024 ఇయర్స్ తీసుకుంటే 66,218. ఈ విధంగా సిక్స్త్ కాలమ్స్ హెచ్జిటి 2002, హెచ్జిటి 2003 వాళ్ళకి ఎంత పడుతుందో చూసుకోండి. నేను స్క్రోలింగ్ చేస్తుంటాను. 10th కాలం, 11th, 12th కాలం వరకు హెచ్జిటీలకు సంబంధించి హెచ్జిటి 2014 డిఎస్సి వాళ్ళకి నో ట్యాక్స్ అయితే పడుతుంది, నో ట్యాక్స్ ఉండదు. 13th కాలం నుంచి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి డిఎస్సి 2001 న్యూ రెజ్యూమ్లో 1,13,834 రూపాయల ట్యాక్స్ అయితే పడుతుంది. 14th కాలం ఎస్ఏ 2002 వాళ్ళకి 1,08,000, ఎస్ఏ 2003 వాళ్ళకి 1,07,000, ఎస్ఏ 2006 వాళ్ళకి 1,00,000 రూపాయలు, ఎస్ఏ 2008 86,000, ఎస్ఏ 2012కి 64,000, ఎస్ఏ 2014కి 40,816, ఎస్ఏ 2018 వారికి 20,939 రూపీస్ అయితే ఇక్కడ పడుతుంది. ఈ విధంగా డిఎస్సీల వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఎస్టిమేషన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇతర ఉద్యోగులకు సంబంధించి పే స్కేల్ వారిగా ఏ పే స్కేల్కు ఎంత ట్యాక్స్ పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మన ఛానల్లో పెడతాను. తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ప్రతి సమాచారం మీకు అందిస్తాను. మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తగ్గింపులు పొందడానికి సూచనలు, సలహాలు కూడా మన ఛానల్లో వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయడానికి రెడీగా ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.